టోటల్ కన్ఫ్యూషన్ ఉంది. సరే ఇంకా భోజనం అంతా అయిన తర్వాత కూర్చోబెట్టి ఇక కథ చెప్పడం మొదలు పెట్టారనమాట ఆయన. 3 hours చెప్పారు ఆయన నాకు. ఫస్ట్ హాఫ్ మాత్రం అనిల్ రావు 3 hours ఫస్ట్ మొత్తం. అండ్ నా లైఫ్లో నేను ఎన్నో కథలు విన్నాను. ఆ 3 hours ఐ వాజ్ లాఫింగ్ కంటిన్యూస్లీ. ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ బ్లాక్ అమ్మ అన్నారు. నాకైతే సార్ టైం చూసాను 3 hours దెన్, బట్ నాకు టైం వెళ్ళింది. నేను టైం చూసుకుంటే ఈ స్టార్టెడ్ అరౌండ్ ఇలాగ ఒక 11 అనుకుందాం. ఈ ఎండెడ్ ద నరేషన్ అట్ 2:30. అదే లంచ్ తర్వాత నాకు కరెక్ట్ గుర్తులేదు. లంచ్ తర్వాత స్టార్ట్ చేశారా ఐ థింక్ ఆఫ్టర్ లంచ్ ఒక 4 o'clock అలా అయిన తర్వాత అసలు పొట్ట చెదిలిపోయేలాగా అంటారు కరెక్టేనా, చక్కలయ్యేలాగా పొట్ట చక్కలయ్యేలాగా నవ్వి ఇట్ వాస్ సో హిలేరియస్. అండ్ నా లైఫ్లో ఫస్ట్ టైం నేను అన్ని సీరియస్ సినిమాలే కదండి చేశాను. చాలా భారమైన క్యారెక్టర్స్, చాలా భారమైన క్యారెక్టర్లు, చాలా బాధకరమైన క్యారెక్టర్లు, చాలా ఇంటెన్స్ పర్ఫార్మెన్స్. దిస్ ఇస్ లైక్ మా శ్రీలక్ష్మి అత్త గారు ఉన్నారు కదా, హూ ఇస్ అ కామెడియన్. ఆవిడ ఒక మిక్స్, ఊర్వశి అమ్మ యునో రైట్, ఆవిడ ఒక మిక్స్, కోవై సర్ల అమ్మ ఆవిడ ఒక మిక్స్, రాధిక అమ్మ ఆవిడ ఒక మిక్స్. అంతా ఒక మిక్సీ జార్లో వేసి కొడితే ఒక క్యారెక్టర్ వస్తుంది కదా, అది భాగ్యం. నాకు భయం వేసింది. సో దెన్ ఐ రియలైజ్డ్, ఇప్పుడు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే వై హీ కాల్డ్ మీ టు సీ మై లుక్ అండ్ ఆడిషన్ అనే దానికి ఆన్సర్ అప్పుడు నాకు దొరికింది. ఓ మై గాడ్, అంటే సచ్ అన్ అమేజింగ్ క్యారెక్టర్. నేను ఒక 10 ఏళ్ల సినిమాలో నేను చూసింది లేదు. అండ్ మా అమ్మకి వెళ్ళి వెంటనే చెప్పాను, అమ్మ ఏం పుణ్యం చేసుకున్నానో లేదో నాకు తెలియదు కానీ ఇంత మంచి క్యారెక్టర్ నాకు అనిల్ గారు ఆఫర్ ఇచ్చారని చెప్పి నిజంగా ఐ థ్యాంక్డ్ హిమ్ దట్ డే.